కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తే చాలా ఉద్యోగాలు వచ్చేవి. కాంగ్రెస్ బీజేపీలో అవి మనకు దక్కకుండా తొక్కిపడేశాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. కార్మికులంతా సీఎం కేసీఆర్ అండగా నిలవాలని ఆయన కోరారు. హన్మకొండలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో తారో గార్డెన్స్లో జరిగిన కార్మిక మాసోత్సవ సదస్సులో మంత్రులు మల్లారెడ్డి, దయాకర్ రావు, గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక అధ్యక్షుడు అంటే కార్మికుల మీద ఉన్నంత అభిమానం వేరే వాళ్ళ మీద ఉండదండి. మొదటి నుంచి కార్మిక సంఘాల గురించి చిన్న ఆపద వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, వాళ్ళ ప్రాబ్లం వచ్చినా ఎవరిని లెక్క చేయకుండా ఈ సమస్యను పరిష్కారం చేసే ఏకైక నాయకుడు గట్టిగా వినయ్ భాస్కర్ కూడా గట్టిగా ఈ సందర్భంగా. ఎందుకంటే ఆ కుటుంబంతో నాకు మొదటి నుంచి కూడా సంబంధం. వినయ్ భాస్కర్ గురించి మీ అందరికీ కూడా తెలుసు. కార్మికుల లోకాని కోసమే పనిచేసే వ్యక్తి ఈ రోజు ఒక కార్మిక నాయకుడిగా ఎమ్మెల్యే అయితే కేసీఆర్ దయ వల్ల విప్పైన సంగతి కూడా గుర్తు చేస్తున్నాం. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కార్మికులంత ఐక్యతతో ఆ రోజు కొద్ది ఓట్లతో ఓడిపోయాడు. అది ఏ పార్టీ మద్దతు లేకున్నా ఒక కార్మికుల అండతోటే ఆయన అంత దూరం వచ్చాడు. ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే అది కార్మికులతో ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నాను. నేను అన్ని సమస్యలు కూడా ఇంట్లో మల్లారెడ్డి గారు చెప్పాను. ఎందుకంటే మనం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారమే. మన ఇన్సూరెన్స్ కానీ, ఎవరైనా హఠాత్తుగా చనిపోతే 6 లక్షలు కానీ, మరి వేరే తిరిగా చనిపోతే 1,30,000 కానీ, హెల్త్ విషయంలో కూడా మొన్న క్యాంప్ కూడా పెట్టాడు. హర్షాలు వచ్చినప్పుడు మంచి క్యాంప్ పెట్టాడు. క్యాంప్ పెట్టి ఆయన కూడా హర్షాలు చాలా విషయాలు కూడా అడిగారు. రాజకీయాలకు రాకముందు ఫస్ట్ అధ్యక్షుడిగా ఉన్నారు. మీ సమస్యలు నాకు తెలుసు. ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఏదో తప్పుకొని మరి గెటానే కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తులు కార్మిక సంఘాలు. నేను ఒకటే చాలా సమస్యలు చెప్పాను. నేను మల్లారెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వరంగల్ జిల్లా మీద, హన్మకొండ మీద కూడా ఒక కన్ను పెట్టండి. కేంద్రం అయితే ఒత్తి పాలిస్తారు, కార్మికుల వెంటనే ఒత్తి పాలిసే కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఉదాహరణ చూడండి, మా కోచ్ ఫ్యాక్టరీ మేము 30 ఏళ్ల నుంచి మా లాగన్స్ కానీ వినయ్ భాస్కర్ కానీ పోరాటం చేస్తున్నాం. 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్పి అది మోసం చేస్తున్నాం. అదే కోచ్ ఫ్యాక్టరీ వస్తే 4-5 వేల మందికి ఉద్యోగాల అవకాశాలు చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలకు ఉపయోగింపు ఏర్పాటు చేస్తున్నది కేంద్రం. అంటే ప్రైవేట్ సంస్థలకు ఉపయోగిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు అన్యాయం జరుగుతుంది. జనరల్ కోటాలనే పైలట్లు పట్టే ప్రైవేట్ సంస్థలకు జాబ్ వస్తాయి. కాబట్టి పేద ప్రజలకు అన్యాయం చేసేందుకు కేంద్రం పెద్ద కుట్ర పడుతున్నది. ఈ సందర్భంగా ఓ పక్క రైతాంగాన్ని నాశనం చేసింది, ఓ పక్క ఇప్పుడు కార్మికులను ఎప్పటి పడుతున్నది. ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు చేసే ఏర్పాటు బిఎస్ఎన్ఎల్ అమ్మేసింది, అన్ని కూడా అమ్మేసి ఏర్పాటు చేస్తున్నది. నేను మల్లారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ హన్మకొండలో కార్మిక నాయకుడు, రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక చీఫ్ విప్గా ఉన్నది వినయ్ భాస్కర్ గారు. మొన్న నేను కమిటీ చేశాను. ముఖ్యమంత్రి గారు కార్మికులకు, భవన కార్మికులకు అనుకోండి, వివిధ కార్మికులకు లక్ష సైకిల్ మోటార్లు ఇవ్వని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. మనం బడ్జెట్లో కూడా పెట్టారు. ఆ బడ్జెట్లో పెట్టిన కమిటీలో కూడా నేను ఉన్నా. మా మల్లాల్లో నాకు ఏదో షోలో పూలు పెట్టింది నువ్వు చెప్పాలి. ఆ కమిటీలో నేను హరీశ్రావు గారు మల్లాన్ని ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారిని కమిటీ కూర్చొని నిర్ణయించమన్నాడు. 1,00,000 తెలంగాణ రాష్ట్రానికి అలాట్ చేశారు బడ్జెట్లో. కార్మికులకు ఫ్రీగా వెహికల్స్ ఇవ్వాలి, సైకిల్ మోటార్లు ఇవ్వాలి. మా 10,000 మా వరంగల్ హన్మకొండ జిల్లాకి ఇవ్వాలని నా రిక్వెస్ట్. నువ్వు ఏం చేస్తావో మల్లారెడ్డి గారు ఆ కంపెనీలో నేను కూడా సంతకం పెట్టాలి. నువ్వు ఇచ్చేదాంటే నేను దయచేసి మా వరంగల్ జిల్లాకు 10,000 ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నాడు కేసీఆర్ గారు.